నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బీసీ రిజర్వేషన్ల జీవోపై సుప్రీంకోర్టులో పిటిషన్, జస్టిస్ విక్రమ్ నాథ్ ఆధ్వర్యంలో విచారణ. రిజర్వేషన్లపై అన్ని పార్టీల ఏకాభిప్రాయం, అయినా కోర్టుకు వెళ్లారన్న మంత్రి పొన్నం. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ను గెలిపించాలన్న హరీష్ రావు, ముస్లింలను కాంగ్రెస్ మోసం చేస్తుందన్న మాజీ మంత్రి. కల్తీ మద్యం కేసులో టీడీపీ నేతలపై ఆరోపణలు, ఇద్దరిని సస్పెండ్ చేసిన పార్టీ అధిష్టానం. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు, ప్రవక్తపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు జీవోపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య బెంచ్ ఈ పిటిషన్ను విచారిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించనున్నారు. తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% మించి రిజర్వేషన్ల అమలు చేయబోతున్నారని సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి పిటిషన్ వేశారు. గతంలో సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ మించరాదంటూ ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ డిప్యూటీ సీఎం మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై వంగ మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. ఈ క్రమంలో మంత్రుల పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న బీసీలకు 42% రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరులో పర్యటిస్తున్నారు. చిక్కబళాపూర్ జిల్లా చింతామణి పట్టణంలో నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. బెంగళూరు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి గోపాల్ గౌడ్, చిక్కబళాపూర్ జిల్లా అధికారులు స్వాగతం పలికారు. ಕರ್ನಾಟಕವು ಅದ್ಭುತ ಪರಂಪರೆ, ಸಂಸ್ಕೃತಿ ಮತ್ತು ಹಲವು ಪ್ರತಿಭೆಗಳಿರುವ ನಾಡು. ಜಗತ್ತಿಗೆ ಅವರ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ತೇಜಸ್ಸು ಮತ್ತು ದೃಷ್ಟಿಕೋನದಿಂದ ಭಾರತದ ಮೂಲಸೌಕರ್ಯವನ್ನು ಬದಲಿಸಿದ ಭಾರತ ರತ್ನ ಮೋಕ್ಷಗುಂಡಂ ವಿಶ್ವೇಶ್ವರಯ್ಯಂತಹ ಮತ್ತು ಅವರ ರಚನೆಗಳ ಮೂಲಕ ಮಾನವೀಯತೆ, ಸಮಾನತೆ ಮತ್ತು ಸಾಮಾಜಿಕ ನ್ಯಾಯದಂತಹ ಮೌಲ್ಯಗಳನ್ನು ತಲೆಮಾರುಗಳಿಗೆ ಪ್ರೇರಣೆ ಕೊಟ್ಟಿರುವ ಪ್ರಸಿದ್ಧ ಕವಿಗಳಾದ ರಾಷ್ಟ್ರಕವಿ ಕುಪ್ಪಳಿ ವೆಂಕಟಪ್ಪ ಪುಟ್ಟಪ್ಪ ಕುವೆಂಪು ಅವರಂತಹ ಮಹನೀಯರನ್ನು
ಕೊಟ್ಟಿರುವ ನಾಡು ಕರ್ನಾಟಕದ ಜನರು ಯಾವಾಗಲೂ ತಮ್ಮ ಶ್ರಮ, ಸೃಜನಶೀಲತೆ ಮತ್ತು ಪ್ರಗತಿಯ ಕಡೆಗೆ ಪ್ರತಿಬದ್ಧ ಇರುವವರು. ಈ ಮಹಾನ್ ಭೂಮಿಯ ಮಗನಾದ ಜಸ್ಟಿಸ್ ಗೋಪಾಲ್ ಗೌಡ ಅವರನ್ನು ಸಂಭ್ರಮಿಸುವುದು ಒಂದು ಗೌರವವಾದ ವಿಷಯ. ಅವರ ಜೀವನ ಮತ್ತು ಕಾರ್ಯ ಕರ್ನಾಟಕವು ನೂರಾರು ವರ್ಷಗಳಿಂದ ಪಾಲಿಸಿರುವ ನಿಷ್ಠೆ ಮತ್ತು ಸೇವೆಯ ಮೌಲ್ಯಗಳನ್ನು ಪ್ರತಿಬಿಂಬಿಸುತ್ತವೆ. ಗೌರವಾನ್ವಿತ ಜಸ್ಟಿಸ್ ವಿ ಗೋಪಾಲ್ ಗೌಡ ಅವರು 75ನೇ ಜನ್ಮದಿನ ಆಚರಣೆಯ ಈ ವಿಶೇಷ ಸಮಾರಂಭದ ಭಾಗವಾಗಿರುವುದು ನನಗೆ ಅಪಾರ ಸಂತೋಷ ಮತ್ತು ಗೌರವವಾದ ಭಾವನೆಯನ್ನು ನೀಡುತ್ತದೆ. ಅವರು ಭಾರತೀಯ ನ್ಯಾಯ ವ್ಯವಸ್ಥೆಯಲ್ಲಿ ಬಹು ಗೌರವನೀಯ ವ್ಯಕ್ತಿತ್ವಗಳಲ್ಲಿ ಒಬ್ಬರು. ಸತ್ಯ, ದಯ ಮತ್ತು ನ್ಯಾಯಕ್ಕೆ ಇರುವ ದೃಢ ನಿಷ್ಠೆಯಿಂದ ಪರಿಚಿತ. ಮನಸ್ಸಾಕ್ಷಿಗೆ ಅನುಸರಿಸಿ ನಡೆದರ ನ್ಯಾಯ ಹೇಗೆ ಜೀವನಗಳನ್ನು ಬದಲಿಸಬಹುದು ಎಂಬುದಕ್ಕೆ ಅವರು ನಿಜವಾದ ಉದಾಹರಣೆ. ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా జీవించాలి, పదవిలో ఉన్నప్పుడు తన శక్తిని ఎవరి కోసం ఉపయోగించాలి, పదవి దిగాక కూడా తన గళం ఎవరి కోసం వినిపించాలన్న ప్రశ్నకు సమాధానం మన కళ్ళ ముందే నిలబడిన ఒక వ్యక్తి రూపంలో ఉంది. ఆయనే జస్టిస్ వి గోపాల్ గౌడ గారు. ఆయనకు జనసేన తరపున, ప్రజల తరపున నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జస్టిస్ గోపాల్ గౌడ గారు కేవలం న్యాయమూర్తి కాదు, ఆయన కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్ జిల్లా పీడూరు అనే గ్రామంలో పుట్టిన ఒక రైతు బిడ్డ. మణ్ వాసన అంటాం తమిళ్లో. మట్టి వాసన, కష్టం విలువ తెలిసిన నేపథ్యమే ఆయన లేబర్, ప్రో పూర్ న్యాయమూర్తిగా మార్చింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో ప్రజల మనసు విరిగి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని మంత్రి సీతక్క అన్నారు. ములుగులోని కొత్తగూడ మండలం స్థానిక సంస్థల సన్నాహక సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరించాలని సూచించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు. ఈ పరిస్థితి మారాలంటే రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. అప్పుడే కాంగ్రెస్ కు బుద్ధి వస్తుందని చెప్పారు. కల్తీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలపై పార్టీ అధినేత చంద్రబాబు చర్యలు చేపట్టారు. దాసర్పల్లి జయచంద్రారెడ్డి, కట్టా సురేంద్ర నాయుడులను తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేశారు. వారిపై విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
అవుకు రిజర్వాయర్ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. బనగానపల్లి నియోజకవర్గంలో అవుకు రిజర్వాయర్ పరిధిలో కుంగిన తిమ్మరాజు చెరువు రేవిట్మెంట్ ను మంత్రి పరిశీలించారు. రిజర్వాయర్ మరమ్మత్తు పనులపై ఇరిగేషన్ అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారు. గత కొద్ది కాలంగా అవుకు రిజర్వాయర్ నుంచి చిన్న లీకేజీలతో నీరు బయటకు వస్తోందని మంత్రి తెలిపారు. మరమ్మతులకు అత్యవసరంగా ₹1 కోటి నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. తిరుపతిలో భక్త కనకదాస పీఠం ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో భక్త కనకదాస విగ్రహాన్ని మంత్రి సవిత, కర్ణాటక బీజేపీ నాయకులు రేవಣ್ణ, ఎంపీలు బీకే పార్థసారథి, బస్తిపాటి నాగరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కురబల అభివృద్ధికి టీడీపీ అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఎన్టీఆర్ బీసీలకు రాజకీయ వెనుదన్నుగా నిలిచారని గుర్తు చేశారు. కురబలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. కూటమి ప్రభుత్వ తీరు పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉందని అన్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కురుపాం గిరిజన గురుకులంలో కలుషిత నీరు తాగి 2 విద్యార్థినులు మరణించిన ఘటనపై ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బడుల్లో త్రాగేందుకు గుక్కెడు మంచినీళ్లు, కడుపుకు బుక్కెడు అన్నం పెట్టలేని దిక్కుమాలిన పాలన సీఎం చంద్రబాబుది అంటూ ఫైర్ అయ్యారు. 128 మంది గిరిజన బిడ్డలు ఆసుపత్రుల పాలయ్యారంటే ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమేనని షర్మిల ఆరోపించారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹50 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదైంది. ఇటీవల మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన దసరా కార్యక్రమంలో ప్రవక్త మహమ్మద్ పై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు హైదరాబాద్ సాలిబండ పిఎస్లో ఆయనపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 196, 197, 221, 299, 352, 353 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. राजस्थान की पूरी बहनों से ये निवेदन करना चाहूंगा कि अगर कोई भी हमारी बेटी या बहन लव जिहाद की शिकार होती है तो उसके हाथ जोड़ो, उससे निवेदन करो कि बेटी वो मुल्ला है, तुझे बच्चा पैदा करने की मशीन बना देगा, तू अगर बच्चा पैदा करने की मशीन नहीं बनेगी तो तुझे काट के वो फेंक देगा। हमारी इज्जत का ख्याल कर, परिवार की इज्जत का ख्याल कर, समझाओ, हाथ जोड़ो, पैर पड़ो। अगर वो लड़की नहीं मानती है तो उसको जहर डाल के मार दो। अरे वो एक मर जाए अच्छा है, लेकिन 10 जिहादियों को तो पैदा नहीं करेगी ना वो। अगर वो मानती है अच्छी बात है, नहीं तो उसको खत्म कर दो। हमें नहीं चाहिए 10 जिहादी पैदा करने वाली हमारी हिंदू बेटी। मेरे मित्रों, किसी को अच्छा लगता है लगने दो, किसी को बुरा लगता है लगने दो, लेकिन यही सत्य है। అమెరికాలో కాల్పుల్లో దుర్మరణం చెందిన తెలంగాణ విద్యార్థి పోలే చంద్రశేఖర్ కుటుంబాన్ని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు పరామర్శించారు. ఎల్బీ నగర్లోని వారి నివాసానికి వెళ్లిన ఆయన చంద్రశేఖర్ తల్లిదండ్రులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి చంద్రశేఖర్ భౌతిక కాయాన్ని స్వదేశానికి రప్పించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని రామచంద్రరావు హామీ ఇచ్చారు. నీకే చేస్తున్నా విలాస్. అదే ఇంతకుముందు శరత్ వీళ్ళు మాట్లాడండి, రఘు వీళ్ళందరూ కలిసి ఉన్నట్టుంది. వాళ్ళు అప్పటికి ఇన్సిడెంట్ కానీ తెలవనట్టుంది. ఇప్పుడు నేను వారి ఇంట్లో ఉన్నాను, వాళ్ళు మదర్ బ్రదర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ కొత్తూరు శ్రీనివాసుడు అన్నీ ఉంటాడు కదా, డలాస్ ఉంటాడు కదా. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఎంఎస్సీ వాళ్ళతో మాట్లాడి కొంచెం ఇన్వెస్టిగేట్ కూడా చేయాలి కదా. ఎవరు ఎందుకు అసలు ఏం ఫుటేజ్ కూడా రాలేదంట అక్కడ నుంచి మనకు. అవును, ఓకే 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 యాడ్ చేయండి సార్, విలాస్ యాడ్ చేస్తాను. తను వచ్చేసి చికాగోలో ఉంటాడు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చిన్ననాటి స్నేహితురాలి భర్త అకాల మరణం చెందారు. ఈ ఆకస్మిక ఘటన పట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన స్నేహితురాలికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 2 వారాల క్రితం చింతమడకలో తన స్నేహితురాలు ఎంతో ఉత్సాహంగా సంబరంగా బతుకమ్మ ఆడిందని కవిత గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆమె పుట్టెడు దుఃఖంలో ఉందని విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి అండగా నిలబడతానని కవిత భరోసా ఇచ్చారు. రావడం జరిగింది మళ్ళీ ఒకసారి. ఎందుకంటే గత 20 రోజుల ముందే మొత్తం గ్రామం అంతా కూడా పెద్ద ఎత్తున బతుకమ్మలు చేసి చాలా సంబరంగా పండుగ చేసుకున్నాం. నా చిన్ననాటి స్నేహితులు ఒక బాలమణి, వెంకటలక్ష్మి వీళ్ళందరితో ఆడుకున్న జ్ఞాపకాలు కూడా అందరం ఆ సందర్భంలో గుర్తు చేసుకోవడం జరిగింది. నేను 20 రోజుల కింద ఈ ఊరికి వచ్చినప్పుడు వెంకటలక్ష్మి పాపం ముందటికి వచ్చి అందరితో పాటు సంబరంగా ఆహ్వానించింది. అట్లాంటి నా స్నేహితురాలకి మరి భగవంతుడు చాలా పెద్ద కష్టాన్ని ఇచ్చిండు. అనుకోకుండా నిన్న పండగ పూట తన భర్త చనిపోవడం కరెక్ట్గా 15-20 రోజుల్లోనే ఈ సంఘటన జరగడం మా అందరినీ కూడా చాలా తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. మరి ఈ టైంలో వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మొన్న జరిగిన సంబరాల్లో కలిసి పాల్గొన్న స్నేహితురాలకి జనరల్గా ఆడపిల్లల లైఫ్లో ఇంతకన్నా పెద్ద కష్టం ఏది ఉండదు కాబట్టి తనను పలకరించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్లో పథ సంచాలన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యదర్శి కాచన్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం, దేశాన్ని ప్రపంచంలోనే గురువు స్థానంలో ఉంచాలనే సంకల్పంతో ఆర్ఎస్ఎస్ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. ఇక్కడ అక్కడ కాకుండా యావత్ భారతదేశంలో ఇవాళ స్పష్టంగా కనిపిస్తున్నది. దేశమంతటా కూడా సాధారణ ప్రజానీకము సంఘ స్వయం సేవకులుగా చేయాలి, గణవేష ధరించాలి, నేను కూడా సంఘంలో అంతర్భాగం కావాలి అనేటువంటి ఒక కోరిక ఈరోజు అన్ని చోట్ల కనిపిస్తుంది. 100 సంవత్సరాల రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క విజయ చరిత్ర, సంఘం యొక్క నిబద్ధత, సంఘ స్వయం సేవకుల యొక్క అకుంఠిత దీక్ష, స్వయం సేవకుల యొక్క నిరుపమానమైనటువంటి సమాజ సేవ, ఇవన్నీ చూసిన తర్వాత నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దిగువన గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన తండ్రి కొడుకులు గల్లంతయ్యారు. ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తడంతో వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. 60,000 క్యూసెక్ల వరద నీరు గోదావరిలోకి వస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. అయితే అక్కడే ఉన్న మత్స్యకారులు బాబులాల్ను సురక్షితంగా రక్షించారు. అయితే కొడుకు అనిల్ మాత్రం గల్లంతైపోయాడు. సమాచారం అందుకున్న ప్రాజెక్టు అధికారులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. नहीं निकलते रे, नहीं निकलते, चले गए, निकल गए, अरे नहीं निकले, दीवार को जा रहे रे, ये दीवार को जा रहे अभी ठहर रहे हैं। इसमें देखो ना, फोन में పసిడి ప్రియులకు స్వల్ప ఊరట లభించింది. నిన్న భారీగా పెరిగి సరికొత్త రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలు ఈ రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు 1,20,770 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు 1,10,700 రూపాయలుగా ఉంది. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.